నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా నాయకుడు వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిరసన వ్యక్తం చేయడం జరిగింది। ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 13 మాసాలు కావస్తున్నా ఇప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వాటిని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు। గ్రామంలో ఉన్న నిరుపేదలకు 3 సెంట్ల స్థలాన్ని అలాగే పట్టణ పరిధిలో 2 సెంట్ల స్థలాన్ని కేటాయించాలని కోరారు। ఇంటి నిర్మాణానికి గాను 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలన్నారు। అర్హులైన పేదవారికి రేషన్ కార్డు మంజూరు చేయాలని, ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలన్నారు। వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, థర్డ్ జెండర్లకు ప్రతి ఒక్కరికి కొత్తగా పెన్షన్ అందించాలని పేర్కొన్నారు। ఎటువంటి షరతులు లేకుండా తల్లికి వందనం అమలు చేయాలని కోరారు। మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలు కల్పించాలని, సూపర్ 6 పథకాలన్నింటినీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ పార్టీ కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు। ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన తర్వాత దాదాపు 13 సంవత్సరాలు కావస్తా ఉంది। సూపర్ 6 పథకాలను ఎన్నికల్లో గెలిచిన వెంటనే అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం। అయితే నేటికి కూడా సూపర్ 6 పథకాలు 1-6 తప్ప ఎక్కడ కూడా అమలు కాని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం। ఈ రోజు పట్టణాల్లో ఉన్నటువంటి పేదవాళ్లకు 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చాయని చెప్పేసి అరకటువంటి హామీలో భాగంగా ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఇంతవరకు కూడా నంద్యాల జిల్లాలో ఏ ఒక్క గ్రామాల్లో గానీ, పట్టణంలో గానీ ఎక్కడ కూడా అర్జీదారులు ఎవరైతే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు అర్జీ పెట్టుకుంటే ఈ రోజు సచివాలయంలో కానీ ఆన్లైన్ లో కూడా అర్జీ తీసుకునే పరిస్థితి లేని పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం। ఈ మధ్య కాలంలో సిపిఎం లిబరేషన్ పార్టీగా నందికొట్కూరు, ఆత్మకూరు, గడివేముల మరి ఆ రకంగా తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టాం। అక్కడ తహసీల్దార్లు అర్జీలు ఇచ్చి అర్జీదారులను స్వీకరించే పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి లేదు। అందుకొరకే తక్షణమే ఏదైతే పేదలకు ఈ రోజు ఉన్నటువంటి ఇళ్ల స్థలాలకు ఈ రోజు జిల్లా కలెక్టర్ గారిని మేము అడగడానికి ఇక్కడికి వచ్చాం। తక్షణమే పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలకు ఆన్లైన్ కు అవకాశం ఇవ్వాలి। ఆ రకంగా పేదవాళ్ళకందరికీ కూడా, నిరుపేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ రకంగా ఇండ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం। అదే విధంగా ఈ రోజు పేదలకు ఎక్కడ కూడా పింఛన్ రాని పరిస్థితిలో మనం చూస్తా ఉన్నాం। ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, మేము ఎన్నికల్లో గెలిచిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినామంటున్నారు। మీరు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు తప్ప ఒక్క కొత్త పెన్షన్ కూడా ఎక్కడ కూడా అమలు కాలేదు। ఈ రోజు జిల్లాలో ఎక్కడ ఏ సచివాలయంలో భర్తలు కోల్పోయిన వాళ్ళు, వితంతువులు, వృద్ధులు, వికలాంగులు, ఆ రకంగా ఒంటరి మహిళలు ఎక్కడ కూడా ఒక కొత్త పెన్షన్ అప్లై కాలేదు। ఈ రోజు చాలా మంది కూడా రేషన్ కార్డు ఒక పెన్షన్ అంటున్నారు। ఒకే రేషన్ కార్డులోనే ఈ రోజు భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు అంటే తల్లి, తండ్రి ఇద్దరు చనిపోయినా ఈ రోజు పెన్షన్ పరిస్థితి ఉంది। అందుకొరకే ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే కొత్త రేషన్ కార్డులు ఒంటరిగా ఉండేటువంటి వాళ్లకు రేషన్ కార్డు లేని పరిస్థితులు గమనిస్తా ఉన్నాం। తక్షణమే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చి ఆ రకంగా కొత్త పెన్షన్ తక్షణమే మంజూరు చేయాలని ఈ రోజు వికలాంగులకు సదరన్ క్యాంపులు ఏర్పాటు చేశారు। ఎక్కడ చూసినా కూడా వికలాంగులకు ఎక్కడో నందికొట్కూరు, ఆత్మకూరు ప్రాంతాలకు, ఇక్కడ నంద్యాలకు ఆ రకమైనటువంటిది వాళ్ళకు ఆన్లైన్ చేసుకోవడానికి ఇచ్చారు। సదరన్ క్యాంపులు ఏ తాలూకాలో, ఏ నియోజకవర్గంలో ఈ రోజు నంద్యాలలో జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో కూడా ఆయా మండల కేంద్రాలు గానీ, ఆయా నియోజకవర్గ కేంద్రాలు వికలాంగులకు సదరన్ సర్టిఫికెట్లు ఆ రకంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈ రోజు మేము ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం। ఈ రోజు ఒక కన్ను పోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు। ఈ రోజు సదరన్ క్యాంపులో వాళ్ళు కనీసం 40% సర్టిఫికేట్ ఇవ్వండి। ఈ రోజు అన్ని వికలాంగులతో ఈ రోజు సమాజంలో చిన్న చూపు చూడబడతా ఉన్నారు। వాళ్ళు పని చేత కాకపోయేటువంటి వాళ్ళు ఉన్నారు। అలాంటి వాళ్ళకు 40% ఈ రోజు పర్సెంటేజ్ వాళ్ళని వికలాంగుల కింద చేర్చి వాళ్ళకి అటువంటి రాయితీలు కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గిట్టుబాటు ధర లేక కంపెనీ వాళ్ళు తీసుకుపోక రోడ్డును దిగ్బంధించారు। అందుకోసం ఈ ధర్నా కార్యక్రమం లేట్ అవుతా ఉంది। తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలి, అన్నదాత సుఖీభవ నిధులు తక్షణమే విడుదల చేయాలి। ప్రభుత్వం జాప్యం చేస్తా ఉంది, రైతులతో చెలగాటం పడతా ఉంది, రైతులు ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు। అందుకోసమే ఈ అన్ని అంశాలపైన ఈ ధర్నా కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం। ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి కూడా రైతులు, వ్యవసాయ కూలీలు, సిపిఎం లిబరేషన్ పార్టీ నాయకులు, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా హాజరవుతా ఉన్నారు। ఈ కార్యక్రమం కూడా జయప్రదం కోసం మీరందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, సెలవు।